నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తప్పు చేయడం, అధికారులను బెదిరించడం ఇదే నిత్యకృత్యం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు ఇదే తంతు కొనసాగుతుంది వైసీపీ నాయకుల నుంచి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ఏకంగా సిట్ అధికారులు అంతు చూస్తానంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆయన ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. ఈ విధంగా చేస్తే తప్పు ఒప్పైపోతుందా? ఇలాంటివి సభ్య సమాజంలో వాంఛనీయమా? ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం మేడం. సత్యమూర్తి గారు, మీరు చూస్తూనే ఉన్నారు, గత 3 రోజులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సిట్ అధికారులకు సహకరించకపోగా వాళ్ళనే బెదిరిస్తూ మీడియా ముందుకు వచ్చేపాటికి ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. కానీ సిట్ అధికారులు మాత్రం ఈరోజు ఆయన్ని గట్టిగా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా అసలు అధికారులతో ప్రవర్తించే తీరు అదేనా? మరోపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడితే బయటకు వచ్చి పోలీసులను బట్టలు తీసుకొడతా అని చెప్పి ఆయన బెదిరింపులకు పాల్పడుతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? నేను కూడా చూసా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దేవుడు చూసుకుంటాడు. ఇదే డైలాగు జగన్మోహన్ రెడ్డి కూడా కొట్టాడు బాబాయ్ మర్డర్ కేసులో. ఎవరు మర్డర్ చేశారో బాబాయ్కి తెలుసు, ఆ దేవుడికి తెలుసు అని. అంటే వీళ్ళందరూ దేవుడి భక్తులా? దైవ భక్తులా వీళ్ళు? అంటే దైవ భక్తులైతే ఇన్ని నేరాలు చేస్తారా? అక్రమ మద్యం, అంటే మద్యం వాళ్ళే తయారు చేసి దాన్ని వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేసి 30,000 మంది చనిపోవటానికి పరోక్షంగా కారణమై దాదాపుగా ఒక 60,000 మందికి కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు తెప్పించి దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఎవరిని చూసుకుంటాడు? కిడ్నీలు, లివర్లు చెడగొట్టి మనిషి ప్రాణాలు తీసేసిన వాడిని దేవుడు చూసుకుంటాడా? వాడిని శిక్షించిన వాడిని దేవుడు చూసుకుంటాడా? ఎవరిని చూసుకుంటాడు దేవుడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చి సిట్ అధికారులని బెదిరించటం, అంటే బెదిరించి ఏం చెప్తాడు? నేను మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుందట, ఈయన సిట్ ఆఫీస్ ఎదురుగానే ఇల్లు తీసుకొని ఉంటాడట, ఉండి వాళ్ళంతా చూస్తాడట. అంటే నువ్వు చేసింది కరెక్టా? ఏం చేశాడో తెలుసా? మొత్తం డబ్బులు తీసుకొని హైదరాబాద్లో దాచిపెట్టారు ఎలక్షన్లకు ముందర వరకు. ఆ తర్వాత ఆ డబ్బులు తీసుకొని పోతారు, ఆంధ్ర వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటాడు. ఇదే నమ్మకంతో అని ఉంటారు. డబ్బులు పంచి పెడుతున్నాం, కుక్కలకి బిస్కెట్లు వేసినట్టు వేస్తున్నాం, అందరూ ఓట్లు మాకే వేస్తారు అనుకున్నారు. అందుకే ఎలక్షన్ తర్వాత అంత ఫీల్ అయిపోయి ఉంటారు. ఇన్ని డబ్బులు పంచాను అన్నాడా లేదా? ఇన్ని డబ్బులు పంచింది గవర్నమెంట్ స్కీముల్లో కాదు, ఈ మద్యం డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 250 కోట్లు హ్యాండిల్ చేశాడు, పంచిపెట్టాడు. అంటే ఇంకా ఎంతమందికి ఇచ్చాడు, ఇంకా ఎంతమంది పంచి ఉంటారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు రాగానే నేను డబ్బులు ఇచ్చినా ఓట్లు వేయలేదు. అందరూ గుర్తు చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే ఏమన్నాడో గుర్తు చేసుకోండి. నేను డబ్బులు ఇచ్చినా ఓట్లు వేయలేదు, నేను డబ్బులు ఎంత కష్టపడి సంపాదించాను, అందరినీ 30,000 మందిని చంపేసి ఇంకొక 60,000 మందికి కిడ్నీలు, లివర్లు జడగొట్టి అట్లా సంపాదించిన పాపిష్టి సొమ్ము మీ అందరికీ ఇచ్చానని. అంటే ఎంత బాధపడ్డాడు పాపం. ఈ డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి ఒక్కొక్కడు కోట్లు 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 కోట్లు. ఎవడు అసలు వీళ్ళందరూ ఎవరు, ఎందుకు వచ్చి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి కూడా ఎక్కడ దూరంగా పెడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి లెక్క చేయడం కష్టం అని జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే ఓ పెద్ద ఇది తీసుకొని అందులో పెట్టడం, ఆ డబ్బులన్నీ వాళ్ళకి లెక్క చేయటం. పొద్దున్నే అట్టపెట్టెల్లో కట్టలు వస్తాయి, అవన్నీ మెల్లిగా తీసుకెళ్ళటం. చెక్ పోస్టుల దగ్గర కూడా పట్టుకున్నారు. చెక్ పోస్టుల దగ్గర ఆ సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కదా, సీసీటీవీ కెమెరాల్లో దొరికాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకట్ట పిచ్చోడ్లాగా అరుస్తున్నాడు అంటే పోలీసుల మీద. సిట్ వాళ్ళు మొత్తం అంత పక్కడబందీగా వెహికల్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, మొత్తం ఇదేంటి, సీసీటీవీ పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీటీవీ ఫుటేజీలు తీశారు కదా మొత్తం హైవేస్లో. అక్కడ మొత్తం గరికపాడు చెక్ పోస్టు అన్నిటి దగ్గర సీసీటీవీ
ఫుటేజీలు తీశారు. ఈయన వెహికల్ డబ్బులు కట్టలు వేసుకొని పోయేది, అటు ఇటు పోయేది, మొత్తం అంతా రికార్డ్ అయి ఉన్నది. ఆ రికార్డెడ్ ఎవిడెన్స్ తీసి అయ్యా నాకేం తెలియదు అంటాడు. అంటే మరి ఈ వెహికల్ నీదేనా? నాదే. ఇదిగో చూడు, బలానా గరికపాడు చెక్ పోస్టు ఇప్పుడు దాటింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోయింది, మళ్ళీ వచ్చింది, మళ్ళీ పోయింది, మొత్తం చూడు అని ఇస్తే ఇతనికి కోపం వచ్చేసింది. దొంగతనం చేసినవాడు పట్టుబడితే కోపం రాదు వాడికి. అందుకని ఆ కోపం వచ్చి అరుస్తున్నాడు. ఎంత అరిచినా మొత్తం అన్ని రకాల ఆధారాలని సిట్టు సేకరించి పెట్టుకున్నది. ఆ ప్రణయ్ ప్రకాష్ అనే ఆ అపార్ట్మెంట్ నుంచి 8-9 కోట్లు, అక్కడి నుంచి రిమాండ్ రిపోర్ట్లు వచ్చి ఇవన్నీ పెట్టారు. మొత్తం 13 సార్లు ఇవన్నీ తరలించాడు అటు ఇటు భారీ ఎత్తున. అసలు ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్నది ఎందుకు అంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకో కొంతమంది లీడర్లు వాళ్ళందరూ కూడా వస్తారు, ఇంక కొంతమంది రావాలి. వాళ్ళందరూ తీసుకెళ్ళి డబ్బులు ఎవరికి ఇవ్వాలి తెలుసా? వాలంటీర్లకు ఇవ్వాలి. ఆ వాలంటీర్ వెళ్ళి ఆ సెలెక్టెడ్ హౌసెస్లో ఆ డబ్బులు ఇవ్వాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత క్రిమినల్గా ఆలోచించి, ఎంత క్రిమినల్ బుర్రో చూడండి. ఆ డబ్బు వాలంటీర్లని పెట్టుకొని వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి, గవర్నమెంట్ నుంచి జీతం ఇచ్చి, ప్రభుత్వానికి పని చేయించుకుంటున్నట్టు నటించి పార్టీకి పని చేయించుకొని ఎలక్షన్ టైంకి వచ్చేసరికి ఈ డబ్బులు ఈ అక్రమంగా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సంపాదించిన డబ్బుల కట్టలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోటి ప్రజలకి పంపిణీ చేయించి ఓట్లన్నీ వేయించుకొని మళ్ళీ 175కి 175 స్థానాలు గెలుద్దాం అన్న ప్లాన్. అదే కాన్ఫిడెన్స్ అంటారా మరి? ఆ కాన్ఫిడెన్స్ తోటి చేస్తే ఇప్పుడు ఒక్కొక్కడు దొంగ బయటపడుతూ ఉన్నారు. దాంతో ఈ కేకలు అరుపులు. అందుకనే ప్లాండ్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ అరిచాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరిచాడు? పోలీసులను బట్టలెప్ప తీసి కొడతా అని. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పటికైనా దొరుకుతాడని ఆయనకు కూడా తెలుసు. పంచినోడు దొరకడా? డబ్బులు కొట్టేసి అట్టపెట్టెల్లో పెట్టుకున్నాడు దొరకడా? దొరుకుతాడని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసి ముందు నుంచే మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పట్టుకుంటే బట్టలెప్పు తీసుకొడదా అన్న అర్థం వచ్చేలాగే చెప్పాడు. ఇప్పుడు దొరికారు. పోలీసులు భయపడతారా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వచ్చి భయపడేటైతే ఆ భూసలేముని వాళ్ళని వీళ్ళని అందరిని పట్టుకున్నారు కదా. చాలామందిని అండర్ గ్రౌండ్ దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడో కూడా కనిపెట్టారు కదా. మన బాంబులు వేస్తే దావూద్ ఇబ్రహీం కూడా పోయాడు అంటున్నారు. మన మోడీ ఆపరేషన్ సింధూర్లో ఆ మోడీ వేసిన బాంబుల్లో దావూద్ ఇబ్రహీం కూడా పోయాడు అంటున్నారు. అంటే పట్టుకోరా, నువ్వు బెదిరిస్తే బెదిరిపోతారా? ఎంతమంది కింగ్ పిన్లను పట్టుకుంటారు పోలీసులు, ప్రాణాలకి దిగించి పట్టుకుంటారు. అటువంటిది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వీళ్ళు దొరకడం ఏం పెద్ద విషయం ఏం కాదు. దొరుకుతారు ఖచ్చితంగా. ఇతను ఎంత అరిచినా కానీ దానికి ఇంకా వేరే ఇదే ఉండదు. పోలీసుల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మేడం, దేశంలోనే ఏపీ లిక్కర్ స్కామ్ సంచలనం రేకెత్తించింది. అన్ని పక్కా ఆధారాలతో సహా అధికారులు ఇప్పుడు అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ అసలు ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదు అని చెప్పి బయట నుండి కొంతమంది డ్రామా ఆడుతుంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమో జైలు నుంచి ఆయన డ్రామాని షురూ చేసినట్టు కనిపిస్తుందని చెప్పి ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఆ విధంగా ప్రవర్తించటం అంటే నేనే తప్పు చేయలేదు, నేను దైవభక్తుడిని, నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు అని ప్రొజెక్ట్ చేసేందుకు ఆయన గట్టిగా ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో దానివల్ల ఆయన సానుభూతిని ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేకపోతే మరి శిక్ష తగ్గుతుందని భావిస్తున్నారా? ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు చెవిరెడ్డి గారు? అంటే ఆయన సత్ప్రవర్తనతో ఉండే ఖైదీ అని, సత్ప్రవర్తన వల్ల ఆయనకి ఏమైనా తగ్గుతుంది అనుకోవడానికి ఇక్కడ ఇంకా విచారణలో ఉన్నాడు ఆయన, సిట్టు విచారణలో. ఇందాక ఇంకో ముఖ్యమైన పాయింట్ వారు చెప్పిన దాంట్లో, మార్చి 1 నుంచి మే 9 మధ్యలో వాలంటీర్ల చేత ఈ డబ్బు పంపిణీ జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. మార్చి 16 తర్వాత వాలంటీర్ల సేవలు వాడుకోవద్దని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది. ఆ పాయింట్ ఇప్పుడు తీసుకుంటే కనుకైతే వీళ్ళ కపటప్రాయం ఏంటి, వీళ్ళు ఎందుకు ఆ మధ్యకాలం వరకు మీకు గుర్తుందా, వాలంటీర్లు తీసుకోండి అన్న వాళ్ళు ఇప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. వైసీపీ వాళ్ళు.
కాబట్టి ఇప్పుడు వాలంటీర్లను పట్టుకుని ఈ డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు, ఎంతెంత ఇచ్చారు, అసలు ఏ డెనామినేషన్స్లో ఇచ్చారు, ఇది ఇప్పుడు తెలుసుకోవాలి. ఎవరు? ఈ సిట్ వాళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎన్నికలు కూడా అమల్లో ఉండగా మార్చి 1 తర్వాత వాళ్ళ సేవలు వద్దన్నందుకు వీళ్ళందరూ గింజుకుపోయారు కదా. వాలంటీర్లను ఆపేస్తారా మీరు? వాళ్ళు ఎంత మంచి వాళ్ళు. ఎవరి కోసం పనిచేశారు? జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు. ఇందాక వారు చెప్పినట్టుగా సత్యమూర్తి గారు పార్టీల కోసం, అంటే వైసీపీ పార్టీ కోసం పనిచేశారు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళని కూడా విచారించాలంటాను నేను. ఇది చాలా ముఖ్యం. తర్వాత మీరు అన్నారు, ఇప్పుడు ఏం చేశాడండి? రంకెలేసాడేంటి ఎద్దులాగా. ఏంటి రంకెలేయడం ఏంటి? ఏమనుకుంటున్నాడు? ఒక ఎమ్మెల్యేగా పనిచేసావు నువ్వు. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన ఎమ్మెల్యేలలో సగానికి పైగా ఇలా రంకెలేసేవాళ్ళ? అంటే వీళ్ళు అసలు చదువుకోలేదా? వీళ్ళు దేనికి రాజ్యాంగబద్ధంగా ఎందుకు వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు? ఫస్ట్ ప్రజలు కూడా ఇది గమనించుకోవాలండి. ఒక ఓటు వేసేటప్పుడు ఓటు చాలా విలువైంది అంటాం మనం. అటువంటి విలువైన ఓటు ఒక సంస్కారం లేని వ్యక్తికి వేసి ఇవాళ వాళ్ళు ఒక అధికారిని వాళ్ళు ఇవాళ తిడుతున్నారంటే ఈ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, ఒక మంత్రిగా పనిచేసిన వాళ్ళు, అంటే వీళ్ళని వెంటనే అసలు జైల్లో వెయ్యాలా వద్దా? మీ అంతు చూస్తానంటే చంపేస్తాడా బయటకు వచ్చి? అంటే నేను బయటకు రాగానే మీ సిట్ ఆఫీస్ ఎదురుగుండా ఇల్లు తీసుకుంటాను, మీ కదలికలు గమనిస్తాను అంటే కదలికలు గమనించి రౌడీలను పెట్టి చంపించేస్తాడా? రౌడీ షీటర్లను పెట్టి? అంటే గూండాయిజం, గూండాగిరి. అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి ఎవరిని తయారు చేశాడు, ఎవరిని ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నాడు, ఖచ్చితంగా ఇది గమనించండి. ఒక్కొక్కడిని ఒక్కొక్క గూండాన్ని తయారు చేశాడు. ఇందాక చక్కగా చెప్పారు సత్యమూర్తి గారు. ఏమన్నారు? మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జోలికి వస్తే మీ బట్టలు ఓడి తీసుకొడతాను పోలీసులు అండం ఏంటంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దిగొచ్చాడా? ఏమైనా దైవమా? ఏమైనా వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటే ఒక్కసారి వెంకటేశ్వర స్వామి కన్నెర్ర చేసి ఈ దైవ భక్తుడు కాస్త ఎక్కడుంటాడు? దూడిదై ఉంటాడు. వీళ్ళు దేవుళ్ళు ఏంటండి? వీళ్ళు దేవుడు భక్తులు ఏంటండి? వీళ్ళు ఎవరండి? వీళ్ళు అసలు అన్యాయంగా ఒక స్కామ్ చేసి, ఒక కల్తీ లిక్కర్ తయారు చేసి అసలు హైదరాబాద్లో డబ్బులు పెట్టడం ఏంటండి? అప్పుడు అసలు ఎవరుంది? ఏ ప్రభుత్వం ఉంది అప్పుడు? 24లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా తెలియకుండా వీళ్ళు ఎలా మేనేజ్ చేశారంటే, కేసీఆర్ అండదండలు ఇంకా అప్పటికున్నాయా? పోలీస్ వ్యవస్థలో అప్పటికి ఇంకా పోలీసులు కొవ్వట్లు ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు కూడా ఇది గమనించుకోవాలి. మనం రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టట్లే ఇక్కడ. ఎందుకంటే ఈ కోవర్ట్లు ఏం చేశారు? ఎట్లా అసలు చెక్ పోస్ట్ దగ్గర నేను 50,000 తీసుకెళ్తే 100 సార్లు లెక్కలు అడుగుతాడు. ఆంధ్ర వెళ్తే 13 సార్లు పోలీసులకు దొరికిన ఆధారాలు దొరకకుండా ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాయి కన్ను కప్పి వాళ్ళు మేనేజ్ చేసుకుని. అంటే ఎంత డబ్బు? 250 to 300 కోట్లు. అంటే అది కూడా తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఒక ఫ్లాట్ తీసుకుని. అసలు ఎలాగండి ఇది సాధ్యం? అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి క్రిమినల్ మైండ్ ఎట్లా పనిచేసిందంటే 2019 నుంచి వేసుకున్నాడండి. 2019 నుంచి స్కెచ్ చేసుకుని ఎంత డబ్బులు తీసుకురావాలి, మీరు అన్నట్టుగా వై నాట్ 175 అన్నది, నేను డబ్బులు పంచినా మీరు ఇలా చేశారు అని ఏడ్చాడంటే పథకాలు ఏవి ఇచ్చాడు నా తలకాయ. అంటే ఇప్పుడు ప్రజలు చాలా తెలివిగా ఓటేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిగా ఓటేశారు. ఆ 11 కూడా అన్ఫార్చునేట్లీ వేశారు తప్ప ఫార్చునేట్లీ వేయలేదు వాళ్ళు. అది డెఫినెట్గా జరిగి ఉండదు. కాన్బట్ పొజిషన్లో వెళ్ళి ఉంటాయి అంతే. కాబట్టి ఇవాళ మనం మీరు అన్నట్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరుస్తాడండి. ఎప్పుడూ కూడా దొంగే అరుస్తాడు, దొర ఎప్పుడు అరవడు. దొర ఏమంటాడు? ఏమోనండి నాకు తెలియదు, నేను చేయలేదు, కావాలంటే మీరు చూసుకోండి, పరీక్షించుకోండి, మీరు వెళ్ళి కనుక్కోండి అంటాడు. దొంగ అయితే ఏమంటాడు? నేను చేయలేదండి, మీరు అలా ఎలా చెప్తారండి, మీ సంగతి తేలుస్తానండి, నాకు చాలా పెద్దవాళ్ళు తెలుసండి అంటాడా అనడా? అది సైకాలజీ. కాబట్టి ఇవాళ చెవిరెడ్డి తనంతట తాను దొరుకుతున్నాడు మళ్ళీ. ఇప్పుడు చెవిరెడ్డి భయం ఏంటంటే ఈ బెదిరింపుల్లో ఇప్పుడు సంతకం పెట్టలేదు ఆయన. మొత్తం 3 రోజులు సిట్టు విచారణకు సంబంధించి 200 క్వశ్చన్స్ అడిగితే ఆయన సమాధానం ఇవ్వలేదు. లాస్ట్లో సంతకం పెట్టమంటే పెట్టలే, కాగితాలు చింపేశాడు. ఎందుకు చింపేశాడు? ఇప్పుడు అసలు దొంగ ఎవరో చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడానికి భయం కదా. ఇప్పుడు ఎంత దగ్గర వాడైనా ఆయన పేరు చెప్తే రేపొద్దు ఈయన ఉండడు కదా బయటకు వెళ్ళాక. ఈయన సిట్టు పరిస్థితి మీ సంగతి తేలుస్తా అన్నాడు. ఈయన సంగతి తేల్చడానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నాడు. ఆయన భయం, ఆయనది కొడుకు బయట ఉన్నాడు అక్కడ. అందుకని ఈ భయాలతోటి ఆయన అలా ఉన్నాడు. రెండోది, ఆయన మంచినీళ్ళు తాగలేదు, తిండి తినలేదు. అందుకని ఈ సిట్టు చాలా తెలివిగా ఏం చేస్తుందంటే వాళ్ళ లాయర్ని పిలిపించి
లాయర్ గారు ఈయన తింటలేదు తాగట్లేదు కాబట్టి మీరు ఒక రిటర్న్లో ఒక ఇది ఇవ్వండి మాకు, ఆయన చేసి సంతకం చేయించి, నా ఇష్ట ప్రకారం నేను తినలేదు తాగలేదు అని సంతకం తీసుకున్నాను. ఎందుకంటే తాడి తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు ఉంటాడని, లేదా తల తన్నేవాడు ఉంటే తాడి తన్నేవాడు ఉంటాడు. ఆ రకంగా సిట్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అందుకని చెవిరెడ్డిని వేసి ఎలా ఉతికినా పర్వాలేదు, ఎందుకంటే బెదిరించినందుకు ముందు ఉతికి తీరాలని నేను అంటాను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతనేదో తెలివిగా చేశాను అనుకుంటున్నాడు. మొత్తం ఈ కాగితాలు చించేయటం, పోలీసుల మీద అరవటం, బెదిరించటం, రంకెలేయటం, ఇవన్నీ కూడా వీడియో తీశారు. మొత్తం పోలీసులు అంతా వీడియో తీసి మొత్తం అంతా రెడీగా పెట్టుకుని ఉన్నా. తప్పించుకుంటావా? నువ్వు అరిచినంత మాత్రాన నువ్వు చేసిన నేరం సమస్య పోతుందా? బయటికి రాదా? పోలీసులు బయటికి తీయరా? నువ్వు అరిచావు, కేకలేసావు, అదంతా వీడియో తీశారు. అంటే సార్ ఇప్పుడు సాధారణంగా బెయిల్ రావాలంటే సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు, అలాగే అధికారులకు సహకరించాలి, ఈ రూల్ అయితే ఉండింది. ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి తెలియని అంశమేమీ కాదు. కానీ ఆయన 3 రోజులు కస్టడీలో ఉన్నారు. ఈ 3 రోజులు దాటితే మళ్ళీ నేను బెయిల్కి అప్లై చేసుకుంటా, నాకు బెయిల్ వస్తే నేను నా ఇంట్రాగేషన్లో నేను వివరాలు చెప్పకుండానే బయటపడిపోవచ్చు అన్న ప్లాన్ కూడా ఏమైనా ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా బాగా చెప్పారు మీరు, కరెక్ట్గా అడిగారు క్వశ్చన్. కరెక్ట్ అదే ప్లాను. ఈ 3 రోజులు తప్పించుకొని తర్వాత ఆరోగ్యం బాగాలేదు సార్, నాకు ఇది లేదు సార్, అది లేదు సార్, ఆరోగ్యం దెబ్బతిన్నది సార్, ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవట్లేదు సార్, కాలేయం సరిగ్గా పని చేయట్లేదు సార్, ఏదో చెప్తారు. ఏముంది, అవన్నీ చెప్పి ఏదో జడ్జి ఏదన్నా బెయిల్ ఇచ్చాడు అనుకో, ఇంకా బయటికి వెళ్ళిపోతే ఫ్రీ. ఎవరైనా కానీ ఇప్పుడు మన పిల్లలకి మనం ఏం చెబుతామండి? అరే చక్కగా ఉండరా, ధర్మంగా ఉండరా, నీతిగా ఉండరా, న్యాయంగా ఉండరా అని చెబుతాం. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుని పిలిచి, అరే అక్కడ మన అక్రమ సంపాదన ఉంటుంది, అది తీసుకురా అని చెప్పి కొడుకును కూడా ఇరికిచ్చాడు ఈ కేసులో. ఇప్పుడు అతను ఆ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా పరారీలో ఉన్నాడు, ఈ కేసులో ఇరుక్కుపోయి ఉన్నాడు, పీకల్లో ఇరుక్కుపోయి ఉన్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నువ్వు అల్లారి ముద్దుగా పెంచుకున్న కొడుకుని నువ్వేం చేసావు? నువ్వు నీ చేతులారా ఒక క్రిమినల్ చేసావు. అంటే అంతకుముందు క్రిమినల్ కాదా అని మీరు అడగద్దు, అంతకు ముందరే అక్కడ మొత్తం చంద్రగిరి నియోజకవర్గంలో చేసిన అక్రమాలన్నీ అతనే చేశాడు, అది వేరే విషయం. తిరుపతి దాడి ఘటన కూడా తెలుసు. తిరుపతి తెలుగుదేశం నాయకుడు, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పులివర్తి నాని మీద అసలు ఆ దాడిలో అతను చచ్చిపోవాలి. అసలు ఎక్కడ నిజంగానండి, అది ప్రాణం ఉంది కాబట్టి బతికాడు, ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి బతికాడు ఆయన. అంటే ఇటువంటి మర్డరస్ అటాక్లు చేసి అటువంటి కొడుకుని పెట్టుకొని నువ్వు ఆ కొడుకు అటువంటివి నేర్పించి ఈ రోజున వచ్చి నువ్వు సిట్ పోలీసుల మీద నువ్వు రంకెలు వేసి అరిచినంత మాత్రాన నేరం రుజువు కాకుండా పోదు. ఇక్కడ మొత్తం నువ్వు నీ బాసు కలిసి పోలీసుల్ని బట్టలు తీసి కొడతామన్నా కానీ పోలీసులు ఎక్కడ భయపడలేదు. మీరు చూడండి. అయితే సార్ ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్నా కూడా ముందు మనం ఈ కేసులో మిథున్ రెడ్డి గారి పేరు విన్నాము. ఈయన కొన్ని డిస్టిలరీలను హ్యాండిల్ చేశారని, ముడుపులు ఇచ్చిన వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చారని చెప్పి ఈయన కూడా కీలక పాత్రధారి, సూత్రధారి అని కూడా మనం విన్నాం. కానీ మరి ఆయన అరెస్ట్ జరగకుండా చెవిరెడ్డి గారి అరెస్ట్ జరిగింది. కేవలం అంటే ఆయనకి ముందస్తు బెయిల్ రావడం ఒకటి, ఆయన ఎంపీగా ఉండడం వల్లే ఆయన్ని ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయలేదా అన్న చర్చ కూడా నడుస్తోంది. సో ఎంతవరకు నిజమంటారు దీన్ని? అంటే పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, సీఎం ఆఫీసులో సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి అరెస్ట్ అవుతాడని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మీరు ఊహించారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడని మీరు ఊహించారా? ఈ కేసులో భారతీ సిమెంట్ ఫైనాన్స్ డైరెక్టరు బాలాజీ గోవిందప్ప ఉన్నాడని, అతను అరెస్ట్ అవుతాడని మనకు తెలుసా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే 4-5 కేసుల్లో పంపించేశారు కదా, పోలీసులు అరెస్ట్ చేయలేదు కదా. ఈ కేసులో దొరుకుతాడని మనకు తెలుసా? అంటే నేను అనేది, అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఐఐటి చదివిన వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేశారని మనకు తెలుసా? అంటే మిథున్ రెడ్డి గారికి సంబంధించిన ఆధారాలు దొరకకపోవడం వల్లే అరెస్ట్ చేయలేకపోతున్నారు. కాదు, ఎగ్జాక్ట్లీ నేను అది చెప్తున్నాను. మనము ఊహించని విషయాలు చాలా జరుగుతూ ఉన్నాయి.
మనకు అసలు ఊహకు కూడా అందని విషయాలు జరుగుతున్నాయి. తెర వెనక ఎంత జరిగిందో పోలీసులకి ఈ పాటికే తెలిసింది. మొత్తం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పిలిచేసరికి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పిలిచి క్వశ్చన్లు అడుగుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ అసలు ఎవరైతే డబ్బులు ట్రాన్స్పోర్ట్ చేసి దుబాయ్ పారిపోయారో, అక్కడి నుంచి థాయిలాండ్ మలేషియా పోయారో, అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళారో, సౌత్ ఆఫ్రికా ఎవరు వెళ్ళారో మొత్తం వాళ్ళందరూ వచ్చి దొరికిపోతూ ఇవన్నీ జరిగింది. మొత్తం ఒక్కొక్క స్టెప్ పోలీసులు సిట్ దర్యాప్తు అధికారులు అనూహ్యమైన స్టెప్పులు వేస్తూ ఉన్నారు. ఒక్కొక్కడిని పట్టుకుంటూ ఉన్నారు. ఇంతమందిని పట్టుకుంటారని చాలామంది ఊహించలేదు. అది సిట్ పోలీసులు చేస్తున్న పని. అందుకని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధారాలు లేకపోవటం వల్ల తప్పించుకున్నాడా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధారాలు ఉన్నబట్టి దొరికిపోయాడా, ఇవన్నీ క్వశ్చన్లు. అంటే ఈ క్వశ్చన్లు మనం ఇప్పుడే అడిగేవి కాదు. వెయిట్ అండ్ సీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్నాడని చాలామందికి తెలియదు కదా. అరెస్ట్ అయిందాక అరెస్ట్ అవుతానని తెలిసి పారిపోతున్నాడు కదా. కొలంబో పారిపోతుంటే పట్టుకొచ్చారు కదా. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మనం అనుకునేది వేరు, మనం ఊహించేది వేరు. వాస్తవంగా సిట్ అధికారుల దర్యాప్తులో తెలుస్తున్నది వేరు. ఇప్పుడు ఈ రోజున 300 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేయబోతూ ఉన్నారు. దానికి సంబంధించిన వర్క్ నడుస్తూ ఉన్నది. సో అందుకని ఎవరి ఆస్తులు అవన్నీ ప్రజల దగ్గర నుంచి అక్రమంగా కొల్లగొట్టిన ఆస్తులు. అందుకని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దొరకడా, ఇంతమంది దొరికారు, ఇంకా ఉన్నవాళ్ళు దొరకరా, అందరూ దొరుకుతారు. చివరికి అంతిమ లబ్ధిదారుడు కూడా దొరుకుతాడు. అంటే సార్ ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి సంబంధించిన ఆధారాలు దొరికితే ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఎవరినన్నా ఉంటుంది. ఎవరికి ఆధారాలు దొరికితే దొరకపోవటం కాదు. ముఖ్యమంత్రిని చేశారు అక్కడ ఢిల్లీలో, ఉప ముఖ్యమంత్రిని చేశారు, కవితను అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి జైల్లో పడేశారు, సెల్ ఫోన్లన్నీ మళ్ళీ ఇచ్చేశారు, రిట్రీవ్ చేశారు. అది కాదు క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే సిట్ అధికారులు వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు. ఆ పద్ధతిలో ఎవడు ఫిట్ ఇన్ అయితే ఆడి జైలుకి వెళ్తూ ఉన్నాడు. అది జరుగుతున్నది. అందుకని ఎవరిదైనా టైం రావాలి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిదైనా జగన్మోహన్ రెడ్డిదైనా ఎవరిదైనా టైం రావాలి కదా. ఆ టైం వచ్చే వరకు, ఆ టైం వచ్చిన తర్వాత కరెక్ట్గా చూసుకొని ముందరికి వెళ్తారు. అంతే తప్ప ఆయన మీద ఆధారాలు లేవు, ఈయన మీద ఆధారాలు ఉన్నాయి అని మనం పేర్ల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకంటే దొంగలందరూ దొరుకుతున్నారు. ఆ ఒక్క పదవే ఇక్కడ సూటబుల్ అవుతుంది. అయితే ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో ఇదంతా జరిగింది అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పటికీ చాలా అరెస్టులు జరిగాయి, ఎన్నోసార్లు ఇంట్రాగేషన్లు కూడా జరిగాయి. ఇప్పటి వరకు ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరును బయట పెట్టలేదు. అంటే ఈ వార్తల్లో నిజం ఉందంటారా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఇప్పటివరకు బయటికి రాకుండా ఉంటుందంటారా? ఇందాక వారు చెప్పినట్టుగా మనం ఎందుకు కంగారు పడ్డాం? మీకు చెప్పారో లేదో మీకు నాకు తెలియదుగా, చెప్పినా వాళ్ళు చెప్పారుగా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇంట్రాగేషన్ అనేది వాళ్ళు తీసుకున్న సమాచారాన్ని బయట లీక్ చేయరు. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, వాళ్ళు సహకరించట్లేదని చెప్తున్నారు తప్ప వాళ్ళు ఏం సహకరించారో ఎప్పుడూ ఎవరు చెప్పడు మీకు, అవునా కాదా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి పేరు ఎవడు చెప్పాడు ఎవడు చెప్పలేదు అనేది క్లైమాక్స్ వరకు మనకు తెలియదు. క్లైమాక్స్లో మొత్తం అన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఎంతమందిని ఇంట్రాగేట్ చేశారో అందరూ నిజాలు ఒప్పుకుంటారు. అప్పటికి ఖచ్చితంగా ఒప్పుకునే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బయట పెట్టారు. కాబట్టి ఇందాక వారు చెప్పినట్టుగా అంతిమ లబ్ధిదారుడు ఎవడో క్లైమాక్స్లో మనకు వస్తుంది. అంటే మనకి తెలుసున్నదే అక్కడ రావచ్చు. అదివే ఇప్పటి వరకు జరిగినటువంటి ఇంటరాగేషన్లో ఎవరు చెప్పలేదు, చెప్పకపోగా అందరూ కూడా బెయిల్స్కి అప్లై చేసుకుంటూ ఉన్నారు. బెయిల్ ఇప్పుడు రావట్లేదు, కానీ కొద్ది రోజుల తర్వాత అయినా కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ బెయిల్ వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళ నుంచి వివరాలు సేకరించగలిగే అంటే ఆ స్థాయి వెసులుబాటు ఉంటుందా మళ్ళీ? అంటే ఇది ఇంకా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది అనుకోవచ్చా కొన్ని ఇయర్స్ పాటు? అలా కాదు, అదే మీకు చెప్తున్నా. ఇప్పుడు 200 క్వశ్చన్స్ మీరు అడిగారండి. వాళ్ళు 200లో ముఖ్యమైన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు. అదే చెప్తున్నా. వీళ్ళు ఇవ్వలేదని చెప్తున్నారు మీకు, అంతే. ఇచ్చిన వాళ్ళు చెప్పట్లేదు మీకు. ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా లబ్ధిదారుడు ఎవరో చెప్పే ఉంటారు. వాళ్ళు రికార్డ్ చేసుకునే ఉంటారు. ఇప్పుడు బయట పెట్టారు మీకు. ఇప్పుడు ఒకటి చెప్పింది బయట పెడితే రెండో వాడు నోరు విప్పడు కదా మీకు. అది దాన్నే అంటారు టెక్నిక్ అని.
ఆ టెక్నిక్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఇవాళ ఎవరి పేరు చెప్పారు ఎవరి పేరు చెప్పలేదు అనేది మనకు అనవసరం. ఇందాక వారు చెప్పినట్టుగా మిథున్ రెడ్డి విషయంలో లాగానే ఎవరి వంతు అంటే ఇప్పుడు ఇవాళ ఇతను రావాలి, ఎందుకని వాళ్ళ గైడ్ లైన్స్ లేదా వాళ్ళకు ఉండే దీని ప్రకారము ఇవాళ భాస్కర్ రెడ్డిని పిలిచారు. రేపు కాకపోతే ఎల్లుండి మిథున్ రెడ్డి వస్తాడు, కంగారే ఉంది. మిథున్ రెడ్డి వస్తాడో వాళ్ళ నాన్న వస్తాడో ఎవరు మనకేం తెలుస్తుంది, మనకేం బాధ. కానీ ఎవడు కూడా తప్పించుకోలేడు. అది అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు మనం నిజంగా మెచ్చుకోవాల్సింది సిట్టు బృందాన్ని, ప్రభుత్వాన్ని, పోలీసుల్ని. ఎందుకంటే అద్భుతంగా పనిచేస్తున్నారండి. వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు మా అధీనంలో ఉన్నావు, మేము నీ అధీనంలో లేము. ఇవాళ సిట్టు వాళ్ళు చెప్పింది అది. అతను ఆన్సర్ ఇవ్వకపోతుంటే వాళ్ళు చెప్పింది అది, నువ్వు రంకెలేస్తున్నావు, దేనికి రంకెలేస్తున్నావు, మేము నిన్ను ప్రశ్నిస్తున్నావు, నువ్వు కాదు మమ్మల్ని ప్రశ్నించాల్సింది. అంటే అతను ఏమనుకున్నాడంటే నేను అరిచేస్తే భయపడిపోతారు వీళ్ళు. భయపడిపోవడానికి వాళ్ళు అక్కడ కరడుగట్టిన నేరస్తులు కాదుగా, తుడా ఉద్యోగస్తులు కాదు. ఇంకోటి తుడా ఉద్యోగస్తులు అంటే గుర్తుకొచ్చిందండి, మీరు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు, తుడా వాహనాలు ఇచ్చానని తుడా వీసీ నేను ఎండీని అడగకపోయారా అంటున్నాడు. కానీ చైర్మన్ వాళ్ళ కొడుకే ఆ విషయం చెప్పట్లేదు అక్కడ. అందులో ఉంది తుడా ఎంప్లాయీ చైర్మన్ డ్రైవరే కాదు, అది చెప్పట్లేదు. ఇప్పుడు సిట్ వాళ్ళ దగ్గర మళ్ళీ ఆ మాట చెప్పట్లేదు. అంటే మీరు అనొచ్చు మరి కొడుకు పేరు ఎందుకు చెప్పలేదండి అని. అందుకే చెప్తున్నాను మీకు, వాళ్ళు ఎవరి పేరు చెప్పారు ఎవరి పేరు చెప్పలేదు, ఎవరు నోరు విప్పారు ఎవరు నోరు విప్పలేదు, ఇప్పుడు ఇమ్మెటీరియల్ అది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ఇవాళ చెవిరెడ్డి సిట్టు దగ్గర ఫుల్గా ఇరుక్కున్నాడు. అందుకని అక్కడ ఏం మాట్లాడాడో మనకు అనవసరం. మీరు చెప్పినట్టు ప్రొలాంగ్ అవ్వదేమీనో, తేలుతుంది, దాని టైం వస్తుంది, కాకపోతే మనకు ఓపిక ఉండాలి. కాబట్టి రేపు అయిపోతుందా ఎల్లుండి అయిపోతుందా మనకెందుకు. కానీ ఇవాళ చూసారు ఒక అద్భుతంగా వాలంటీర్ వ్యవస్థ ఎందుకు పెట్టాడు, వాలంటీర్లు ఎందుకు ఇరుక్కున్నారు అనేది మాత్రం బయటకు వచ్చింది. సో మనం మొదటి నుంచి చెప్తున్నాం, వాలంటీర్లు అన్నవాళ్ళు మా పార్టీ కార్యకర్తలను సజ్జల ఆ రోజే చెప్పాడు, విజయసాయి రెడ్డి చెప్పాడు. కాబట్టి అందరూ చెప్పిన దానికి ఇవాళ మనకి ఆధారం దొరికింది. కాబట్టి నేను మీకు మొదటి నుంచి చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ప్లాన్ వేశాడు. కానీ ఎంత గొప్పగా ప్లాన్ వేసినా ఇది మంచి విషయాలు కాదు. కాబట్టి దొంగ ఎప్పటికైనా దొరుకుతాడు, జైలుకి వెళ్తాడు. రైట్ సార్, దీంట్లో ఇప్పటికే 30 కోట్ల దాకా రికవరీ చేశారు. అది కోర్టుకి అడ్మిట్ చేసి సీజ్ చేయడానికి పర్మిషన్ అడుగుతారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే ఇంకా అంటే చాలా అంటే ఈ మద్యం స్కామ్తో పోలిస్తే ఇది చాలా తక్కువనే చెప్పాలి. 30 కోట్లు అంటే ఇంకా రికవరీ చేయాల్సిన సొమ్ము ఎంత ఉండే అవకాశం ఉంటుందంటారు? 300 కోట్లు ఉంటుంది. ఇప్పుడు 30 కోట్లు ఏంటంటే ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవి ఎక్కడ పెట్టారు, ఈ డ్రైవర్లకి వాళ్ళు బహుశా ఆదానికి అవన్నీ దొరికి ఉంటాయి. 300 కోట్ల రూపాయల వరకు ఆస్తులు జప్తు చేస్తారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి ఇంత డబ్బు పంపిణీ చేస్తే మరి అన్ని జిల్లాల్లో కూడా నియోజకవర్గాలకి చాలా మంది ఇన్ఛార్జీలు పెట్టారు. మరి అందరి ద్వారా సప్లై చేస్తుంటారు, వాళ్ళందరూ కూడా ఈ కేసులో రేపు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఇప్పుడు దొరుకుతున్నారు కదా. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్లో పోటీ చేశాడు, ఆయన కొడుకు వేరే చోట పోటీ, ఇట్లా అంటే రకరకాలుగా డబ్బులన్నీ కూడా హైదరాబాద్లో దాచిపెట్టారు. ఎలక్షన్లు ఆంధ్ర ఎలక్షన్లు స్టార్ట్ అవుతున్నాయి అనగానే ఒక్కొక్క డబ్బా అటపెట్టే ఒక్కొక్కటి షిఫ్ట్ చేశారు అక్కడికి. అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళింది. ప్రస్తుతం తెలిసింది ఏంటి అంటే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హ్యాండిల్ చేసింది దొరికింది. ఇట్లా కనీసం వాళ్ళు పార్టీ సమన్వయకర్తలు గిరతలని పెట్టుకున్నారు కదా, చెప్పాడు కదా, పెట్టాడు మొత్తం ఇదంతా కూడా వాళ్ళందరూ ఈ సమన్వయకర్తలు చేసిన పని బహుశా ఇదే అయ్యి ఉంటుంది. అందుకనే అందరూ దొరుకుతారు. ఇప్పుడు ఎవడైతే డబ్బులు పంచిపెట్టాడో జగన్మోహన్ రెడ్డి తరఫున వాళ్ళందరూ కూడా ఇప్పుడు భయపడుతూ ఉంటారు, కలుగుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, దాక్కుంటూ ఉంటారు. మనం ఎవడెవడు ఫారెన్ వెళ్ళిపోయాడో చూస్తే అర్థమైపోతుంది ఎవడెవడు పంచిపెట్టాడో. అట్లా ఉన్నదన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దొరికాడు కాబట్టి మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. దొరకకుండా ఉన్నది ఇంకా ఎంతమంది, వాళ్ళందరూ ఏ నియోజకవర్గంలో వీళ్ళు డబ్బులు పంచిపెట్టారు, ఈ మద్యం డబ్బులు పంచిపెట్టారు అనేది కూడా బయటకు వస్తుంది. ఎక్కడికి పోదది. జగన్మోహన్ ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను పెట్టాడు, గవర్నమెంట్ తోటి 5,000 ఇప్పించాడు, పార్టీ కార్యకర్తలను అందులో పెట్టించాడు, పని చేయించుకున్నాడు. అంటే ఒక యూత్ వింగ్ని
వాలంటీర్ల రూపంలో సాటిస్ఫై చేశాడు. అంటే తన పార్టీకి సంబంధించిన వాళ్ళని, తన కులము, తన మతానికి సంబంధించిన వాళ్ళని. ఆ తర్వాత ఇంకొక స్టెప్ ఏం చేశాడు, మొత్తం ఈ ఈ డబ్బులు, ఏది మద్యంలో వచ్చిన డబ్బులు క్యాష్ కలెక్షన్ చేసే ఏజెంట్లు వాళ్ళందరూ తీసుకొచ్చి ఒకడికి ఇస్తే వాడు ఇంకొకటికి ఇస్తే, వాడు ఇంకొకటికి ఇస్తే, వాడు ఇంకొకటికి ఇస్తే, అట్లా వచ్చి తీసుకొచ్చి ఆ పైన టాప్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేరుతుంది. అంటే ఈ క్యాష్ క్యారీయింగ్ మెకానిజం ద్వారా ఇంకొక యూత్ వింగ్ని జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఈ 2 అయిపోయినాయా? మూడోది, ఒకటేమో 2 అన్ని పార్టీకి, మూడో వింగ్ ఏంటి, ఈ గవర్నమెంట్ మద్యం పాలసీని అకస్మాత్తుగా మార్చేసి మద్యం షాపుల్ని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళు ఏ డిమాండ్ ఉంటే అదే అమ్ముతారు కాబట్టి వాళ్ళందరినీ తీసేసి మన పార్టీ కార్యకర్తలనే మద్యం షాపుల్లో పెట్టుకొని వాడి మీద ఒక సూపర్వైజర్ లాగా ఒక సీక్రెట్ ఏజెంట్ని పెట్టుకొని, అంటే ఒక్కొక్క షాపుకి 2ని పెట్టుకొని మద్యం అమ్మే బ్యాచ్ ఒకటి. మీరు చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా 3 యూత్ నెట్వర్కుల్ని, అంటే ఇవన్నీ క్రిమినల్ నెట్వర్క్లు. మొత్తం ఎక్సైజ్ శాఖను పక్కన పెట్టి కొత్త శాఖను దాన్ని క్రియేట్ చేశారు అని కూడా. ఎగ్జాక్ట్లీ, 2 ఇల్లీగల్ నెట్వర్క్లు. ఒకటి క్యాష్ క్యారీయింగ్ ఏజెంట్లందరూ ఇల్లీగల్, ఈ మద్యం షాపుల్లో పనిచేసే వాళ్ళందరూ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను అన్న ఉద్దేశంలో క్రియేట్ చేసుకున్న రింగు. ఇంకొకటేమో అధికారికంగా వాలంటీర్ల పేరుతో గవర్నమెంట్ చేత జీతం ఇప్పించి క్రియేట్ చేసుకున్న యూత్ వింగ్. అంటే 3 యూత్ వింగుల్ని తయారు చేసుకొని జగన్మోహన్ రెడ్డి 175కి 175 కొట్టేద్దామని ప్లాన్ వేశాడు. ప్రజలందరూ ఇది గమనించండి. రాజేష్ రెడ్డికి సాయంకాలం వాళ్ళ పిఏ చెప్పేది కదా, ఆ సుష్మిత శిరీష్ అని ఎవరో ఒక అమ్మాయి, మొత్తం జరిగిందంతా ఇవాళ ఎంత జరిగింది, ఇవాళ అమ్మకాలన్నీ అన్నీ అమ్మాయి ఇచ్చేది కదా, అప్పుడు దాన్ని బట్టి నెట్వర్క్ అంతా ఫాలో నెట్వర్క్ అంటే